శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటలు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. అపవాదికి చోటెయ్యుకుడి. హల్లెలూయా. అవును ప్రియులారా, ఇది ఎన్నోసార్లు చదివినా నేను పెద్దగా ఈ మాటను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ మాట యొక్క గొప్పతనం, ప్రాముఖ్యత ఏంటో నాకు అర్థమైంది. అందుకే మరోసారి ఈ విషయాన్ని గురించి మీకు గుర్తు చేస్తుంటున్నాను. ఈ చిన్న మాట కూడా ఎంతో విలువైనటువంటిది అని గుర్తుపెట్టుకోవాలి. చాలా శక్తివంతమైనదిగా గుర్తించాలి. నేను ప్రార్థన కొరకు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నా అపవిత్రమైనటువంటి ఆలోచనలతో దేవుణ్ణి కలుసుకోవడానికి వీలు కాలేదు. ఒక విషయం గురించి బాగా ప్రార్థిస్తున్నాను, వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి నేను దగ్గర కాలేకపోయాను. ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలాసార్లు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఆ ప్రార్థన యొక్క అర్థం, ఆ ప్రార్థన యొక్క తలంపు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయింది పిల్లరా. అప్పుడు అర్థమైపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థనకు బదిలివ్వటం లేదు అని. ఎందుకు దేవుడు నన్ను దూరపరుస్తున్నాడు, నా ప్రార్థనకు ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నాడు అని నేనంతటి ప్రశ్న వేసుకున్నప్పుడు పరిశుద్ధమైన మాటలు నాకు గుర్తుకొచ్చాయి. దేవుని మహిమను పొందినప్పుడు మీకు దేవుని యొక్క నడిపింపు అర్థమవుతుంది పిల్లలారా. ఇది ఇప్పుడు నాకు జరిగింది. అంటే మీ పరిశుద్ధమైనటువంటి ఆలోచనలతో పరిశుద్ధమైన ఆత్మ ఉన్న దేవునితో కలుసుకోవడానికి వీలు పడుతుంది. కానీ అపవిత్రత ఉన్నప్పుడు, దురాలోచనలు ఉన్నప్పుడు దేవుని యొక్క సమీపానికి మనం వెళ్ళలేకపోతాం. అవును, నేను ఆ సమయంలో ప్రార్థించడానికి మోకరించినప్పుడు నాకు దేవుడు కలవలేదు. నా ఆలోచనలో దేవుణ్ణి వెతుకుతున్నాను, అయినా దొరకలేదు. నేను ఎందుకు దేవునికి సమీపించలేకపోతున్నాను అని ఎంతో బాధపడి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుని కలుసుకోవడానికి ఒక పవిత్రమైనటువంటి మాటలు గుర్తు చేశాడు. ఏంటి అన్నప్పుడు యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మీ హృదయమును పరిశుద్ధపరచుకోండి అని. ఈ వాక్యాన్ని బట్టి మన యొక్క హృదయమును పరిశుద్ధపరచుకోవడం ద్వారా, మన ఆలోచనలు పరిశుద్ధపరచుకోవడం ద్వారా దేవుణ్ణి సమీపిస్తాం, దేవునితో సహవాసం చేస్తాం. అప్పుడే మన కార్యములన్నీ కూడా నెరవేర్చేవాడుగా ఉంటాడు. ఈ మాసపు యొక్క ముగింపులో ఇంతకాలం నువ్వు దేవునితో ఎన్నిసార్లు కలుసుకున్నావు, ఎన్నిసార్లు దూరమయ్యావు, ఎన్నిసార్లు అపవాదికి చోటిచ్చావు. ఇప్పుడే గుర్తుపెట్టుకొని, ఒకవేళ అపవాదికి చోటిచ్చినట్లయితే కనుక ఈ క్షణంలోనే మారుమనసు పొందుకొని ఈ సమయాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మా తలంపులు మీ తలంపులు కావు, మా ఆలోచనలు మీ ఆలోచనలు కావు. మా ఆలోచనల విషయంలో లోకానుసారంగా ఉన్నట్లయితే కనుక వాటిని తీసి పరిశుద్ధమైన ఆలోచనలుగా, పవిత్రమైనటువంటి హృదయంగా మమ్మల్ని మార్చండి, గొప్ప కార్యం చేయండి. ఇందు నిమిత్తం మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం సమర్పించుకోవడానికి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్.